ఎస్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అనూహ్యంగా వాయిదా అనేది పట్టడం జరిగింది. అది ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ అనేది ఒక భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. వెన్యూ ఎక్కడ, ఎవరు యాంకరింగ్ చేస్తున్నారనే దాని మీద 2 రోజుల ముందు నుంచి కూడా గత 2 రోజులుగా కూడా విపరీతమైన ప్రచారం జరిగింది. సుమా యాంకరింగ్ చేస్తారు. యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ఈ వేడుకను భారీగా స్థాయిలో చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. సో ఈ ప్రచారం అంతా జరిగింది. బట్ బ్యాక్ సైడ్ ఇన్సైడ్ మనం చూడాల్సింది ఏంటంటే కనుక దీనికి లాస్ట్ మినిట్లో పోలీస్ పర్మిషన్ రానందువల్ల ఈ వేడుక అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. నిజానికి అదే రోజున అంటే జనవరి 6వ తారీఖున అదే టైంకి చెప్పిన టయానికి వెన్యూ పర్మిషన్ రానప్పటికీ కూడా వేరే వెన్యూ పర్మిషన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. సినిమా యూనిట్తో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. బట్ అది కూడా లాస్ట్ మినిట్ వరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీస్ శాఖ పర్మిషన్ ఇవ్వనందువల్ల ఈ ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేస్తున్నామని చెప్పేసి అన్నారు. అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, అసలు అయ్యే అవకాశం ఉందనే దాని మీద ఎవరికీ కూడా క్లారిటీ లేని పరిస్థితి. అయితే గతంలో చూసుకుంటే కనుక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాల్సి వస్తే కనుక ముందు నుంచి కూడా ఒక 20 రోజుల ముందే ఒక పర్మిషన్స్ని అప్లై చేసుకోవటం, పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవటం, ప్రత్యేకంగా ప్రచారం జరిగినట్టు అంటే ఈ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ వేడుకను ఏర్పాటు చేస్తారు, దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. కానీ బట్ అక్కడ అనేసరికి చాలా వరకు కూడా ఒక మిశ్రమ స్పందన ఫస్ట్ నుంచి వచ్చింది. ఎందుకంటే చాలా క్రౌడెడ్ ఏరియా అది, పైగా ఈవెంట్ వరకు కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పాసులు డిస్ట్రిబ్యూషన్ జరిగితే కనుక అభిమానులు విపరీతంగా వస్తారు. దీనికి సంబంధించి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్గా 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఆ ఎఫెక్ట్ అంతా పడే అవకాశం ఉంది. ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందు ఒకవేళ 6 గంటలకు ఈవెంట్ అనుకుంటే కనుక సాయంత్రం 4 గంటల నుంచే ట్రాఫిక్ జామ్ అవటం, అది అర్ధరాత్రి వరకు కూడా అది కొనసాగే అవకాశం, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామం. సో ఇదంతా కూడా గతంలో చూసిన దాని మీదే ఈ సిటీలో ఎక్కడైతే జనసందోహం ఎక్కువగా ఉంటుందో, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందో అలాంటి ప్లేసుల్లో అలాంటి వెన్యూని ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఇవ్వకూడదు అని చెప్పి ఒక నిర్ణయం పోలీస్ శాఖ వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చాలా రోజుల తర్వాత మళ్ళీ మహేష్ను నేరుగా చూడాలి అని చెప్పేసి అభిమానులందరూ కూడా ఎంతో ప్లాన్ చేసుకుని దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్ చేయించుకుని వీకెండ్ కాబట్టి ప్రత్యేకంగా అందరూ కూడా హైదరాబాద్ వచ్చి ఈ ఈవెంట్కి ఆర్గనైజ్ అంతా కూడా అటెండ్ అయ్యి తర్వాత మంచి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పెద్ద ప్లానింగ్తోనే వేసుకున్నారు. బట్ లాస్ట్ మినిట్లో ఏదైతే క్యాన్సిలేషన్ అవడం అనేది మహేష్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆదివారం ఈ ఈవెంట్కి చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినప్పటికీ కూడా ఆదివారం సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న 2 సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఆల్రెడీ హనుమాన్కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు. దాన్ని ఒక ఇండోర్ ఈవెంట్గానే చేస్తున్నారు. మరొక పక్క సైంధవ్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ అనేది వైజాగ్లో ప్లాన్ చేయడం జరిగింది. అక్కడ భారీ స్థాయిలో వెంకీ అభిమానులందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు. దీనికి తోడు అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకి మ్యాక్సిమం యాంకర్ ఒకళ్ళే ఉండే అవకాశం ఉంది. నిజానికి ఈ రోజు కనుక మహేష్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే దానికి యాంకరింగ్ సుమానే చేయాల్సిన అవసరం ఉంది. ఇది క్యాన్సిల్ అవడంతో రేపు ఆవిడ హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆవిడ యాంకరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు మళ్ళీ మహేష్ ఈవెంట్కి చూసుకుంటే కనుక యాంకర్ను దొరకని పరిస్థితి ఉంది. సో ఎలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నడుమ బట్ మహేష్ అభిమానులు మాత్రం సినిమా రిలీజ్కు ముందు మహేష్ ఏం మాట్లాడతారు, ఈ సినిమా గురించి ఆయన ఏం ప్రస్తావిస్తారు, కొత్త విషయాలు కానీ ఈ సినిమాకు సంబంధించి అనేక కాంట్రవర్సీలు వచ్చాయి కదా, అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఏమన్నా మార్పులు చేర్పులు చేశారా, వీటన్నిటి మీద మహేష్ స్పీచ్ ఉంటుందా అని చెప్పేసి ఆశించారు. కానీ బట్ దానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఎప్పుడు చేసినా ఏం చేసినా సరే అభిమానులు మహేష్ కోసం ఆయన చూడటానికి చాలా రోజుల తర్వాత నేరుగా చూసేందుకు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీని మీద త్వరలోనే ఎక్కడ చేసేది, వెన్యూ ఏంటి, ఎప్పుడు టైమింగ్ అనే దాని మీద త్వరలోనే టీం నుంచి ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది.